హల్లెలూయా. దయతో క్షమించండి. మరలా కొన్ని సాంకేతికపరమైన ఇష్యూస్ మళ్ళీ ప్రారంభమయ్యే, అందుకే కొంచెం అంతరాయం కలిగింది. దయతో మన్నించండి. ఈ పూటని మీతో చెప్పదలిచిన మాట ఏమిటంటే, నిన్ను బలపరిచే నా దేవుని మాట ఏమంటుందంటే, ఆ మహాభయంకరమైన అగ్నిగుండములో నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు అని ఏ రీతిగా షద్రకు, మెషకు, అబేద్నెగో వాళ్ళు నమ్మి విశ్వసించి పలికి ఉన్నారో, అదే రీతిగా నీవు కూడా ఈ మహాభయంకరమైన అగ్నిగుండము వంటి శ్రమల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు అని నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, ఆ రీతిగా విశ్వాస సహితమైన పలుకులతో నువ్వు పలకగలిగితే, నిశ్చయముగా నా దేవుడు నీ జీవితంలో ఆ వాక్కును కార్యరూపాన్ని చేస్తాడైనా. నేను అంటాను, దానియేలు జీవం, షద్రకు, మెషకు, అబేద్నెగో వీళ్ళ జీవితాల్లో దేవునికి ఏం కనబడింది? ఎందుకు వాళ్ళు పలికిన మాటను దేవుడు స్థిరపరిచాడు, బలపరిచాడు, ఆమేనని చెప్పాడనంటే, చూడండి, అదే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 1 వర్స్ 3. లోపము లేని సౌందర్యమును. ఈ వచనంలో నేను రాసుకున్న మాట ఏమిటంటే, లోపము లేని సౌందర్యమును. ఎందుకు ఈ మాట ఎత్తిపెట్టి చూపిస్తున్నానంటే, ఈ షద్రకు, మెషకు, అబేద్నెగో లోపము లేని సౌందర్యము కలిగిన వ్యక్తులుగా నా దేవునికి కనబడతా ఉన్నారు. దేవుడు వాళ్ళని చూసేటప్పుడు లోపము లేని సౌందర్యవంతులుగా కనబడతా ఉన్నారు. నేను మాట్లాడుతున్న సౌందర్యం వేరు, నేను చెప్పబోయే సౌందర్యం వేరు, దేవునికి కనిపించే సౌందర్యం వేరు. సుందరములైన మన అవయములకు అధికమైన సౌందర్యము అక్కరలేదు అని వాక్యం చెప్పకనే చెబుతా ఉంది. అందుకే అటువంటి సౌందర్యం, అటువంటి అలంకరణతో, అటువంటి సౌందర్యముతో నా దేవునికి కనబడలేదు. కానీ లోపము లేని సౌందర్యం అంట. నీలో లోపం ఉన్నట్లయితే దేవుని దృష్టిలో నువ్వు సౌందర్యముగా కనబడలేవు. నీలో లోపము లేనప్పుడే అది నిజమైన సౌందర్యము. బాహ్య సంబంధమైన అలంకరణ బట్టి సౌందర్యము ఒక వ్యక్తికి రాదు. అది వచ్చినా అది శరీర సంబంధమైన సౌందర్యమే కానీ ఆత్మ సంబంధమైన సౌందర్యము కాదు. నా ప్రియ దైవజనాంగమా, ఆయన ఆత్మస్వరూపి కాబట్టి, ఆయన అంతరంగాన్ని చూసే దేవుడు కాబట్టి మనుషులు పైరూపాలు చూస్తారు, దేవుడు హృదయపు అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు. ఒకరోజు ప్రవక్త అయిన సమూయేలు యెషై ఇంటికి వెళ్ళి, ఇదిగో నీకు ఎంతమంది కుమారులు, నీకు ఎంతమంది పిల్లలు అంటే, నాకు 80 కుమారులు అండి. అయితే వాళ్ళని పంపించు, వాళ్ళని పిలిపించు. దేవుడు నీ కుమారులో ఒకరిని అభిషేకించి నాకు చెప్పి పంపించాడు. పిలువు, వేరేగా పిలువు, ఆలస్యం చేయకు. నేను ఏ పని మీద వచ్చానో ఆ పని చేసుకుని వెళ్ళాలి అని ప్రవక్త మాట్లాడుతూ ఉంటుంటే యెషై అంటాడు, ఇదిగో నా పెద్ద కుమారుడు చూడండి అని చూపిస్తూ ఉన్నప్పుడు సమూయేలు అనుకుంటాడు, చాలా ఎత్తుగా ఉన్నాడు, మంచి నైపుణ్యత కూడా కలిగి ఉన్నాడు, మరి యుద్ధంలో కూడా మంచి తర్ఫీదు పొందుకున్న వ్యక్తి కూడాను, శాలిటీ చాలా బాగుంది, మంచి ఎత్తుగా మంచి బలవంతుడిగా ఉన్నాడు, మంచి ఫిజిక్ అని సమూయేలు చూస్తూ ఉన్నాడు. దేవుడు అంటారు, కాదు, ఇతడు కాదు. మళ్ళా రెండో కుమారుడు ఏడి, ఎక్కడ అంటే వాడిని కూడా పిలిపిస్తాడు. వాడిని కూడా చూసినప్పుడు వీడు కూడా బాగానే ఉన్నాడు. దేవుడు అంటారు, కాదు.
అలా రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు, చివరికి 7 కుమారులు చూసిన తర్వాత వీళ్ళెవ్వరూ కాదంటాడు ఆయన దేవుడు. ఇదేంటి ప్రభువా, నన్ను పంపావు, నువ్వు చెప్పావు, నేను వచ్చాను, ఇప్పుడు నా మాట పోయిందేమో అనుకుంటున్నాను, బాధపడిపోతా ఉన్నాడు. దేవుడు అంటారు, మనుషులు పైరూపాన్ని చూస్తారు, నేను హృదయపు అంతరంగాన్ని చూస్తూ ఉన్నాను. అయితే సమూయేలు అంటాడు, ఇంకా ఎవరైనా ఉండాలంటే యెషయా అంటాడు, ఇదిగో దేనికి పనికి రాకపోతే ఏవో ఒక 3-4 గొర్రెలు ఇచ్చి పంపించాను, వాటిని కాచుకోరా బాబు, ఒక కాపరిగా ఉండరా బాబు అని. ఇప్పుడు వాడు ఆ గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. పిలిపించు. లేదు, చాలా సమయం అయింది, మనం భోజనం చేద్దామంటే, లేదు, నేను ఏ పని నిమిత్తం వచ్చానో ఆ పని జరిగేంత వరకు నేను భోజనం చేయను అని ప్రవక్త అంటారు. వెంటనే దావీదు వస్తా ఉన్నప్పుడు చక్కని నేత్రములు కలిగిన వాడని, ఎర్రని వాడని సమూయేలు చూస్తూ ఉంటుంటాడు. దేవుడు అంటారు, ఇదిగో నేను ఎన్నుకున్న వ్యక్తి ఇతడే, నీ తైలము కొమ్ముతో నింపుకొని, ఆ కొమ్మును తైలముతో నింపుకొని, ఇదిగో దావీదును అభిషేకించు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, మన దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు, హృదయపు అంతరంగాన్ని చూసే దేవుడు ఆయన. ఈ రోజున ఈ బాహ్య సంబంధమైన సౌందర్యాన్ని ఆయన చూడడు, ఆయనకి అవసరం లేదు. ఎందుకు చూడడంటే, ఆయన తన పోలిక చొప్పున తన స్వారూప్యంలో నిర్మించుకున్నాడు. ఆ పోలికను, ఆ స్వారూప్యాన్ని మనిషి పోగొట్టుకున్న తర్వాత ఎన్ని మేకప్పులు వేసినా, ఎన్ని రంగులు పూసుకున్నా మరలా ఆ పోలిక రాదు అన్న విషయం దేవునికి తెలుసు. అందుకే అంతరంగంలో ఉన్న సౌందర్యాన్ని చూస్తూ ఉన్నాడు ఆయన. ఈ శద్రకు, మెషకు, అబేద్నెగో వాళ్ళని చూసేటప్పుడు లోపము లేని సౌందర్యము కలిగిన వ్యక్తులుగా దేవునికి కనబడ్డారు. ప్రియ దైవజనాంగమా, నేను మీతో చెప్పదలిచిన మాట ఏమిటో తెలుసా? నీ జీవితంలో, నీ బ్రతుకులో అగ్నిగుండము వంటి సమస్యల వలయములో నుండి నా దేవుడు నిన్ను తప్పించాలంటే, నా దేవుడు నిన్ను రక్షించాలంటే, లోపము లేని సౌందర్యము కలిగిన క్రైస్తవుడిగా నువ్వు నా దేవునికి కనబడాలి. లోపము లేని సౌందర్యము కలిగిన ఒక విశ్వాసిగా నువ్వు నా దేవునికి కనబడాలి. నీలో ఎటువంటి లోపము ఉన్నా ఆయన దృష్టిలో నువ్వు సౌందర్యాన్ని కోల్పోయిన వాడవే. ఆయన దృష్టిలో నువ్వు సౌందర్యవంతుడు కాదు, ఆయన దృష్టిలో నువ్వు సౌందర్యవంతురాలు కాదు. హల్లెలూయా. ఏ లోపము కూడా నీలో ఉండకూడదు, ఏ లోపం కూడా నీలో ఉండకూడదు. దేవుడు నిన్ను చూసేటప్పుడు నీలో ఎటువంటి లోపము అతనికి దేవునికి కనబడకూడదు. లోపము లేనప్పుడే ఒక సౌందర్యవంతుడిగా, ఒక సౌందర్యవంతురాలుగా దేవునికి నువ్వు కనబడగలుగుతావు. నువ్వు పుట్టుకతో క్రైస్తుడు అవ్వచ్చు, నువ్వు జన్మతో క్రైస్తుడు అని అవ్వచ్చు, కానీ నీలో చాలా లోపాలు ఉన్నాయి. ఏమిటో లోపాలు? అపవిత్రత. ఏమిటో లోపాలు? అక్రమ సంబంధాలు. ఏమిటో లోపాలు? రహస్య జీవితం పరిశుద్ధంగా లేకపోవటం. ఏమిటో లోపాలు? ధనాపేక్ష. ఏమిటో లోపాలు? లోకాన్ని ప్రేమించటం. ఏమిటో లోపాలు? అల్లరితో కూడిన ఆటపాటలను ప్రేమించటం. ఏమిటో లోపాలు? సరిహద్దు దాటడం, ఇతరులది ఆశించటం, పొరుగు వానిది ఆశించటం. ఇటువంటి లోపాలు నీలో దేవునికి కనబడినప్పుడు నువ్వు ఒక సౌందర్యవంతుడిగా, ఒక సౌందర్యవంతురాలుగా నువ్వు దేవునికి కనబడవు. నా ప్రియ దైవజనంగమా, ఈ ఉదయకాల సమయంలో నిన్ను బలపరిచే నా దేవుని మాట ఏమంటుందంటే, నీవు లోపము లేని సౌందర్యము కలిగిన ఒక విశ్వాసిగా నువ్వు ఉండాలి. లోపము లేని సౌందర్యము కలిగిన ఒక క్రైస్తవుడిగా నువ్వు బ్రతకాలి. నువ్వు బ్రతికినంత కాలము నీలో ఎటువంటి లోపము కనబడకూడదు, నీలో ఎటువంటి లోపము ఉండకూడదు. అనునిత్యము ప్రతి దినము కూడా నువ్వేం చేయాలో చెప్పనా? నీలో ఉన్న లోపాలని ఎత్తిపట్టి చూపిస్తూ వాటిని విడిచిపెట్టే ప్రయత్నం చేయాలి. నీలో ఉన్న లోపాలని ఎత్తి చూపిస్తూ వాటి మీద
జయము పొందుకునేటట్లుగా నువ్వు ప్రయాసపడాలి. అయ్యా, నాలో ఇటువంటి బలహీనతలు ఉన్నాయ్యా, వీటిని అధిగమించడం నా వల్ల కావట్లేదయ్యా, నన్ను కరుణించయ్యా, కనికరించు నాయన అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రాధేయపడగలిగితే, నిన్ను నువ్వు తగ్గించుకొనగలిగితే, లోపము లేని సౌందర్యము కలిగిన ఒక విశ్వాసిగా నా దేవుడు నిన్ను మారుస్తాడు. అహాబు ఏం చేస్తాడండి? ఒక మంచి వ్యక్తి తాలూకా ద్రాక్ష తోటను తీసుకోవాలని ఆశపడతాడు, దాన్ని దోచుకోవాలని ఆశపడతాడు, లేకపోతే కొంత వెల ఇచ్చి కొనాలని ఆశపడతాడు. ఆ వ్యక్తి అంటాడు, ఇది నా పితరులు సంపాదించిన, నా పితరులు సంపాదించిన ఈ ఆస్తిని నేను అమ్ముకోదలుచుకోవట్లేదు, ఇది నా జ్ఞాపకార్థంగా ఉంచుకోవాలి అన్నట్లుగా మాట్లాడతాడు ఆయన. అయితే ఇంటికి వచ్చేసి ముఖం ముడుచుకొని పడుకుంటాడు. భార్య వచ్చి అడుగుతుంది, యజమాని వచ్చి అడుగుతుంది, ఏమైంది, నీ ముఖం వికారంగా ఉంది, ఏమైంది, ముఖం ముడుచుకొని చిన్నపుచ్చుకొని అంతలాగా పడుకున్నావు, అసలు ఏం జరిగింది అని అడిగితే, అదిగో ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళా, అతని ద్రాక్ష తోట అడిగా, ఇవ్వటం కుదరదన్నాడు. అంతేనా? దాని గురించి నువ్వు ఎంతలాగా చింతించాలా? దాని గురించి నీ ముఖాన్ని వికారం చేసుకోవాలా? నీ ముఖాన్ని చిన్నబుచ్చుకోవాలా? నువ్వు రాజువి, నీ చేతిలో సర్వాధికారములు ఉన్నాయి, నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట, నువ్వు ఏం చెబితే చెల్లుద్ది అని చెప్పి ఒక పనికి మాలిన ఆలోచన రాజుగా అహాబుకి ఇచ్చి ఏం చేస్తుందండి? ఏ వ్యక్తి అయితే ద్రాక్ష తోటను ఇవ్వను అని చెప్పాడో ఆ వ్యక్తి మీద తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు సాక్ష్యాలు చెప్పేవారిని నియమించి, దేవునికి రాజుకు విరోధముగా మాట్లాడిన వారిని రాళ్ళ రువి చంపాలని చెప్పి ఒక నియమాన్ని తయారు చేసి ఆ వ్యక్తిని రాళ్లతో కూడా చంపించేస్తుంది. ఇప్పుడు వెళ్ళు, ఆ ద్రాక్ష తోట నువ్వు తీసుకో అని చెప్పేటప్పుడు అహాబు వెళ్ళి ఆ ద్రాక్ష తోటను తన సొంతం చేసుకుంటాడు. అప్పుడు దేవుని వాక్కొచ్చి అంటది, ఇదిగో నువ్వు ఏ విధంగా అన్యాయంగా అక్రమ మార్గంలో ఒక మంచి వ్యక్తిని నువ్వు చంపావో నీ బ్రతుకు కూడా అలాగే ఉండబోతుంది. నీ బ్రతుకు కూడా నువ్వు కూడా అటువంటి మరణాన్ని అనుభవిస్తావు అని దేవుడు తన వాక్కును పంపినప్పుడు అహాబు ఏం చేస్తాడండి? అయ్యా నేను పాపిని, నన్ను కరుణించయ్యా, నన్ను కనికరించిన ఆయన దేవునికి భయపడిపోతాడు. దేవునికి భయపడిపోయి ప్రార్థన చేస్తూ ఉంటాడు అహాబు. అప్పుడు మళ్ళా దేవుడు వాక్ అంటది, ఇదిగో ఈ నా ఉగ్రత నీ కాలంలో రాదు, నీ తర్వాత కాలంలో వస్తుంది అని దేవుడు అంటాడు. ఆయన ఎందుకు ఈ మాటను మీ ఎదుట ఉంచుతున్నానంటే, అతనిలో ఉన్న లోపాన్ని సరిచేసుకోవడానికి ప్రాధేయపడతా ఉన్నాడు. అతనిలో ఉన్న లోపాన్ని విడిచిపెట్టడానికి దేవుని ఎదుట సాగిలపడి ప్రాధేయపడుతూ ప్రార్థన చేస్తూ తను తాను తగ్గించుకొని తన వస్త్రములు చింపుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేని కొరకు? నేను చేసింది పొరపాటే, నా పాపాలు క్షమించు అంటే లోపాన్ని సరిచేసుకునే క్రమంలో ఉన్నాడు అహాబు. నా ప్రియ దైవజనంగమా, నేను చెప్పదలిచిన మాట ఏమిటంటే, నీలో ఉన్న లోపాన్ని సరిచేసుకునే ప్రయత్నం నువ్వు చేయగలిగితే నా దేవుని దృష్టికి నువ్వు సౌందర్యవంతుడిగా ఉంటావు. నీలో ఏదైనా కొదువ ఉన్నట్లయితే నువ్వు సౌందర్యవంతుడిగా నా దేవునికి కనబడవు. ఒక వ్యక్తి వచ్చి యేసుప్రభుతో అంటాడు, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడు అవడానికి నేనేం చేయాలి? యేసుప్రభు అంటాడు, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ పొరుగు అనేది ఏది కూడా ఆశించవద్దు అని అంటాడు ఆయన. ఆ ధనవంతుడు అంటాడు, నా బాల్యదశ నుంచి ఇవన్నీ నేను చేస్తా ఉన్నాను. అప్పుడు యేసుప్రభు అంటారు, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీకు కొదువుగా ఉన్నది ఒకటి, అది ఏమిటో చెప్పనా? నీ ఆస్తిని అమ్మి బేదలకు పంచిపెట్టు అంటాడు ఆయన. ప్రియ దైవజనంగమా, ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నానంటే, అతనిలో ఉన్న కొదువ లోపమన్నా కొదువన్నా
ఒకే అర్థాన్ని ఇస్తాయి, ఒకే అర్థాన్ని ఇచ్చే మాటలు అవి. నేను అంటాను, అతనిలో ఉన్న లోపాన్ని సరిచేసుకోకుండా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు, వ్యసన పడిపోయి అసహించుకుని వెళ్ళిపోతాడు. యేసుప్రభువు అంటారు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఒకవేళ ప్రవేశించినట్లయితే ఒంటే సూదె బెజ్జములో దూరుట బహు సులభం అంటాడు ఆయన. లోపమును సరిచేసుకోకుండా, లోపాన్ని విడిచిపెట్టకుండా, లోపమును బాగు చేసుకోకుండా, లోపాన్ని తొలగించుకోకుండా, లోపము లేని సౌందర్యము కలిగిన ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా నేను బ్రతకాలి అనే ఆలోచనలు లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ ధనవంతుడు. నా ప్రియ దైవజనంగమా, నేను చెప్పదలిచిన మాట ఏమిటంటే, నీవు లోపము లేని సౌందర్యము కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే నీ బ్రతుకులో, నీ జీవితంలో ఉన్న అగ్నిగుండము వంటి శ్రమల కొలిమిలో నుండి నా దేవుడు నిన్ను తప్పించి రక్షిస్తాడు ఆయన. ఇది మొదటి మాట. రెండో మాట ఏమిటంటే, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం. ద బుక్ ఆఫ్ డానియేల్ చాప్టర్ 1 వర్స్ 8. అపవిత్రపరచబడకూడదని దానియేలు ఉద్దేశించి, అంటే నేను అంటాను, షద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేల్ వీళ్ళ ఉద్దేశాలు ఏమిటంటే, మేము అపవిత్రముగా జీవించకూడదు, మేము అపవిత్రముగా బ్రతకకూడదు, మమ్మల్ని మేము ఏ విషయంలో కూడా అపవిత్రపరచుకోకూడదు, మేము అపవిత్రపరచబడకుండా ఉండాలి. అది వాళ్ళ ఉద్దేశం. ఈరోజు నీ ఉద్దేశం ఏమిటి? ఒక మంచి బంగ్లాలో ఉండాలి. ఈరోజు నీ ఉద్దేశం ఏమిటి? ఒక మంచి కారు కలిగి ఉండాలి. ఇవాళ నీ ఉద్దేశం ఏమిటి? నీ పిల్లలకు చక్కని ఉన్నతమైన సంబంధాలు రావాలి. ఇవాళ నీ ఉద్దేశం ఏమిటి? నీ పిల్లలు ఉన్నతమైన ఉద్యోగం కలిగి ఉండాలి. ఈరోజు నీ ఉద్దేశం ఏమిటి? నలుగురిలో పలుకుబడి కావాలి, నలుగురిలో నాకు మంచి పేరు కావాలి. ఇవాళ నీ ఉద్దేశం ఏమిటి? నువ్వు చేస్తున్న ప్రతి పనిలో కూడా దీవెనకరంగా ఉండాలి. ఆస్తి సంపాదనలో ఎక్కువగా సంపాదన మీద నీ దృష్టి కేంద్రీకరించాలి, ఎక్కువగా సంపాదిస్తూ ఉండాలి. ఒక వ్యక్తి వచ్చి అంటాడు, నా ప్రాణమా తినుము త్రాగుము, నీ జీవిత దినముల వరకు నువ్వు సంతోషించినట్లుగా ఇదిగో నేను అన్ని సమకూర్చి పెట్టాను. ఇంకా చాలకపోతే కొన్ని కొట్లు కూడా నిర్మించి వాటిలో కూడా సమస్తమును నీకు అవసరమే ప్రతిదీ కూడా సమకూర్చి పెట్టాను. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటాడు ఆయన. దేవుడు అంటారు, ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతా ఉన్నారు. ఇవన్నీ ఎవరి వశం అవుతాయి? వాని ఉద్దేశం అలా ఉంది. వాడి ఉద్దేశం ఏమిటంటే తన ప్రాణాన్ని సుఖపెట్టుకోవాలని. వాడి ఉద్దేశం ఎలా ఉందంటే తన ప్రాణానికి నెమ్మది కలిగి ఉండాలని. వాడి ఉద్దేశం ఎలా ఉందంటే తన హృదయానికి, తన మనసుకు సంతోషాన్ని, ఆనందపరచాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. నేను అంటాను ప్రాణాత్మ శరీరాలను అపవిత్రపరచుకోకుండా ఎవరైతే ఒక చక్కని తాత్పర్యం, మంచి ఉద్దేశం కలిగి ఉంటారో వారి జీవితాల్లో, వారి బ్రతుకుల్లో, వారి జీవన శైలిలో మరి ఎటువంటి అగ్నిగుండం వంటి శ్రమలు ఉన్నా నా దేవుడు తప్పించి రక్షిస్తాడు. దేవుడు ఈ షద్రకు, మెషకు, అబేద్నెగో వీళ్ళని చూసేటప్పుడు వీళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే దేవుని ఉద్దేశాలుగా ఉన్నాయి. దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వ్యక్తులుగా దేవుని కనబడతా ఉన్నారు. ఈరోజు నువ్వు ఎలా కనబడతా ఉన్నావు? దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వ్యక్తిగా నువ్వు కనబడుతూ ఉన్నావా? నీ ఉద్దేశాలు నెరవేర్చే వ్యక్తిగా నువ్వు కనబడతా ఉన్నావా? నీ ఉద్దేశాలు ప్రక్కన పెట్టాలి. నీ ఉద్దేశాలు పనికిమాలిన ఉద్దేశాలు, నీ ఉద్దేశాలు పనికిరాని ఉద్దేశాలు, నీ ఉద్దేశాలు మట్టి నుండి వచ్చిన వారి పోలికలు ధరించిన ఉద్దేశాలు. అటువంటి ఉద్దేశాలు ప్రక్కన పెట్టాలి, అటువంటి ఉద్దేశాలను విడిచిపెట్టాలి. ప్రియ దైవజనంగమా, దేవుడు ఈ షద్రకు, మెషకు, అబేద్నెగో వాళ్ళని చూసేటప్పుడు వాళ్ళు ఎలా కనబడతా ఉన్నారంటే మేము అపవిత్రపరచుకోకూడదు, అది వారి ఉద్దేశం.
వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే మేము అపవిత్రపరచుకోకూడదు. ఇదిగో మేము దీన్ని తింటున్నామా, దీని వలన మేము అపవిత్రపరచబడకూడదు. ఇదిగో ఇది మేము త్రాగుతున్నామా, దీని వలన మేము అపవిత్రపరచబడకూడదు. ఇదిగో మేము వీటిని చూస్తున్నామా, దీని వలన మేము అపవిత్రపరచబడకూడదు. ఇదిగో ఇవి మేము మాట్లాడుతున్నామా, వీటి వలన మేము అపవిత్రపరచబడకూడదు. ఇదిగో మేము ఇక్కడ కూర్చున్నామా, వీటి వలన వీరి వలన ఈ కూర్చున్న ఈ స్థలం వలన మేము అపవిత్రపరచబడకూడదు. ఇదిగో ఇక్కడ పడుకున్నామా, ఈ పడుకున్న చోటను బట్టి మేము అపవిత్రపరచబడకూడదు. అది వాళ్ళ ఉద్దేశం. ఈరోజు నీ ఉద్దేశం ఎలా ఉంది? నీ నడక, నీ పడక ఎలా ఉంది? నువ్వు ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నావు? నా దేవుడు నిన్ను చూసేటప్పుడు అపవిత్రపరచబడకూడని ఉద్దేశాలు నీలో కనబడాలి. మాటలో కానీ, చూపులో కానీ, వినికిడిలో కానీ, నీ నడకలో కానీ, నీ పడకలో కానీ దేవుని దృష్టికి అపవిత్రపరచబడకూడని ఉద్దేశాలు కనబడినట్లయితే అగ్నిగుండము వంటి శ్రమల కొలిమిలో నుండి నా దేవుడు నిన్ను తప్పించి రక్షిస్తాడు. నా ప్రియ దైవజనంగమా, నీ అంతరంగములో అటువంటి ఉద్దేశాలను కలిగి ఉండాలి. నీ అంతరంగములో అటువంటి పవిత్రమైన ఆలోచనలు, తలంపులు కలిగి ఉండాలి. నీ ఉద్దేశాలు దేవుని ఉద్దేశాలుగా ఉండాలి. నీ ఉద్దేశాలు దేవుని ఉద్దేశాలుగా మారిపోవాలి. అందుకే భక్తుడైన దావీదు గురించి దేవుడు ఏమంటారంటే, ఇతడు నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చే వ్యక్తి. నా ఉద్దేశాలన్నీ కూడా ఇతడు నెరవేర్చగల వ్యక్తి దావీదు. ప్రియ దైవజనంగమా, నేను మీతో చెప్పదలిచిన మాట ఏమిటంటే, నీ ఉద్దేశాలు ఎలా ఉండాలంటే దేవుని దృష్టికి అపవిత్రముగా ఉండకూడదు, అపవిత్రముగా కనబడకూడదు. నీ ఉద్దేశాల వలన నీవు అపవిత్రపరచుకోకుండా నిన్ను నువ్వు జాగ్రత్త పడే విధముగా ఉండాలి. నీ ఉద్దేశాలు నిన్ను అపవిత్రపరచుకోకుండా నువ్వు దేవునితో మమైక్యమై ఉండాలి. హల్లెలూయా. మొదటి మాట ఏం చెప్పానండి? లోపము లేని సౌందర్యము కలిగిన క్రైస్తవుడిగా ఉండాలి. రెండవది, ఏ ఉద్దేశాలు కూడా నిన్ను అపవిత్రపరచకూడదు. నిన్ను ఏవి కూడా అపవిత్రపరచకూడదు. అది నీ ఉద్దేశం కలిగి అయి ఉండాలి. అప్పుడే నా దేవుడు నీ చుట్టూ ఉన్న నీ ఎదుట ఉన్న ఈ అగ్నిగుండము వంటి ఈ ఆ శ్రమల కొలిమిలో నుండి నా దేవుడు నిన్ను తప్పించి నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దైవజనంగమా, ఈరోజు నువ్వు వాడుతున్న మొబైల్ ద్వారా నువ్వు అపవిత్రపరచబడుతున్నావా లేదా ఒక్కసారి నీకు నువ్వు పరీక్షించుకో. నువ్వు కలిగి ఉన్న స్నేహితుల ద్వారా నువ్వు అపవిత్రపరచబడుతూ ఉన్నావా లేదా ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించుకోవాలి, పరీక్షించుకోవాలి. ప్రియ దైవజనంగమా, నేను చెప్పదలిచిన మాట ఏమిటంటే నీ ఉద్దేశాలు దేవుని ఉద్దేశాలుగా మారిపోవాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నా ఉద్దేశాలు పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నా ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను కూర్చున్న స్థలము కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను పండుకున్న స్థలము కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆ రీతిగా నీ ఉద్దేశాలు, అటువంటి ఉద్దేశాలు అపవిత్రపరచబడకుండా బహు జాగ్రత్త వహించినట్లుగా నీ ఉద్దేశాలు ఉన్నట్లయితే అప్పుడే నా దేవుడు నీ ఎదుట ఉన్న అగ్నిగుండము వంటి మహాభయంకరమైన శ్రమల కొలిమిలో నుండి నా దేవుడు నిన్ను తప్పిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. నిన్ను రక్షించడానికి ఆయన సమర్థుడైన దేవుడిగా నీ జీవితంలో ఉంటాడు ఆయన. ఇది రెండవ మాట. మూడో మాట మనం చూడగలిగితే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వాక్యం. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 1 verse 12. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వాక్యం. ఈ వచనంలో ఒక చక్కని మాట ఉందండి. అది ఏమిటనంటే, దయచేసి 10 దినముల వరకు మమ్మును
పరీక్షించుము, పరీక్షించుము అంటే వీళ్ళు ఏమంటున్నారంటే, వీళ్ళ ఆలోచన, వీళ్ళ తలంపు, వీళ్ళు హృదయంలో ఉన్న, అంతరంగంలో ఉన్న మరి ఆలోచన ఏమిటంటే, మమ్మల్ని పరీక్షించుకో, మమ్మల్ని పరీక్షించు, సవాలు విసురుతూ ఉన్నారు. మమ్మల్ని పరీక్షిస్తావా, పరీక్షించుకో అనేటట్లుగా వాళ్ళ క్రైస్తవ్యంలో కొనసాగుతూ ఉన్నారు. అంటే పరీక్షకు నిలబడే ఆ దమ్ము, ధైర్యము వాళ్ళు కలిగి ఉన్నారు. మమ్మల్ని పరీక్షిస్తావా, పరీక్షించుకో, మేము పరీక్షించబడాలి, మేము పరీక్షలో నిలబడాలి. నా మాట మీకు అర్థమవుతుందా లేదండి? హల్లెలూయా. మమ్మల్ని పరీక్షించు, పరీక్షకు మేము నిలబడాలి, పరీక్షలో మేము నిలబడతాం. దాని అర్థం ఏమిటంటే, మమ్మల్ని పరీక్షించు. దాని అర్థం ఏమిటంటే, మమ్మల్ని శోధిస్తావా, శోధించు, కానీ మేము పడిపోము, కూలిపోము, కుమిలిపోము, దిగజారిపోము, లొంగిపోము అనే ధైర్యంతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే నీవు ఎలా ఉండాలంటే, నిన్ను ఏ కోణంలో నుంచి నిన్ను పరీక్షించినా ఆ పరీక్షకు నువ్వు నిలిచి ఉండే క్రైస్తవుడిగా ఉండాలి. దేవుడు నిన్ను పరీక్షించిన ఆ పరీక్షకు నువ్వు నిలబడగలిగిన అటువంటి ధైర్యము కలిగిన విశ్వాసగా నువ్వు ఉండాలి. అబ్రహామును దేవుడు పరీక్షించాడు. ఏమంటాడు? నీకు ఒక్కడై ఉన్న, నువ్వు ప్రేమిస్తున్న నీ కుమారుడు నాకు బలిగా అర్పించు. అబ్రహాం ఏం చేశాడండి? ఆ పరీక్షకు నిలబడ్డాడు. కాబట్టే అటువంటి భయంకరమైన ఆ అగ్నిగుండం వంటి ఆ శ్రమ నుండి అబ్రహామును దేవుడు ఏం చేశాడు? తప్పించాడు, రక్షించాడు. తన కుమారుని కూడా తప్పించాడు, రక్షించాడు. నువ్వు పరీక్షకు నిలబడే క్రైస్తవుడిగా ఉండాలి. పేతురు ఏమంటారు? అతడెవరో నాకు తెలీదు, ఆయన ఎవరో నేను ఒకప్పుడు పేతురు పరీక్షకు నిలబడడానికి, పరీక్షించబడడానికి భయపడిన వ్యక్తి. ఎప్పుడైతే ఆ మేడగదిలో దేవుని ఆత్మచేత నింపబడ్డాడో, పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడ్డాడో, దేవుని పరిశుద్ధాత్మ చేత తాకబడ్డాడో, అప్పుడు అంటాడు, మీరు మమ్మల్ని కొడతారా, చెరసాలలో వేస్తారా, వేసేయండి. మీ మాట, మనుషుల మాట వినుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం అంటాడు. ఒకప్పుడేమో పరీక్షకు నిలబడ్డానికి భయపడిపోయాడు. నేను కాదు, నువ్వు ఇంకెవరినో చూసావు, ఓ చిన్నదానా, నన్ను కాదు, నువ్వు ఇంకెవరినో చూసావు అని బొంకుతా ఉన్నాడు, అబద్ధాలు పలుకుతూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు చూశాడో, పశ్చాత్తాప హృదయంతో నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించు నాయనా అంటే పశ్చాత్తాప హృదయం. యేసుప్రభు చూసేటప్పుడు పేతురుని చూసేటప్పుడు పేతురులో ఒక పశ్చాత్తాప హృదయం కలిగిందండి. అంటే దేవుని దర్శనము ద్వారా నీవు పశ్చాత్తాపం పొందుకొనగలిగితే నువ్వు పరీక్షకు నిలబడగలవు. నా మాట మీకు అర్థమవుతుందా లేదా? దేవుని దర్శనం పొందుకోవాలి. దేవుని దర్శనాన్ని పొందుకున్న వ్యక్తి మాత్రమే పశ్చాత్తాప హృదయముతో పరీక్షకు నిలబడగలడు. తరువాత దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాతే, దేవుని పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడినప్పుడు మాత్రమే పరీక్షకు నిలబడగలడు. ఈ అనుభవాలు శద్రకు, మెషకు, అబేద్నెగో వాళ్ళ జీవితాల్లో నా ప్రభువు చూశాడు కాబట్టి, నా దేవునికి అవి కనబడతా ఉన్నాయి కాబట్టి వాళ్ళను ఆ భయంకరమైన అగ్నిగుండములో నుంచి నా దేవుడు తప్పించి వాళ్ళు రక్షించాడు. ఆయన ప్రియ దైవజనంగమా, ఈ పూట నేను చెప్పదచ్చిన మాట ఏమిటంటే, దేవుడు నిన్ను చూసేటప్పుడు దైవ దర్శనం ద్వారా, దేవుని దర్శనం ద్వారా నువ్వు పశ్చాత్తాప హృదయంతో ఆయన ఎదుట సాగిలపడినట్లయితే ఆ పరీక్షలో ఆయన ఎదుట నువ్వు నిలబడగలవు. పరీక్షలో ఆయన నిమిత్తం నిలబడగలవు. పరీక్షకు నిలబడగలిగిన క్రైస్తవుడిగా నువ్వు ఉన్నప్పుడే నీ ఎదుట ఉన్న ఆ భయంకరమైన అగ్నిగుండం వంటి శ్రమల నుండి నా దేవుడు నిన్ను తప్పించి రక్షిస్తాడు. ఆయన ఒకసారి ఏం జరిగిందంటే,
2013 సంవత్సరంలో పరిచర్య ప్రారంభించామండి. 2014 సంవత్సరంలో సంపూర్ణంగా సమస్తమును విడిచిపెట్టి సేవకు సమర్పించుకొని దేవుని పిలుపు మేరకు సేవకు రావడం జరిగింది. ఇంకా అక్కడ నుంచి మాకు శ్రమలే, అక్కడి నుంచి మాకు ఇంక కష్టాలే, అక్కడి నుంచి మాకు ఇబ్బందులే, మా బ్రతుకుల్లో కరువే. అయితే తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేవు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు వాళ్ళు వేసిన వస్త్రాలే అవే వేస్తూ ఎలా ఉన్నారో, ఇంచుమించు ఒక 4-5 సంవత్సరాలు వేసిన షర్టే, వేసిన ప్యాంటే, అదే బట్టలతో నేను నా బ్రతుకుని వెళ్ళబుచ్చుతూ ఉండేవాడిని. ఆ దినాల్లో ఇంటికి అద్దె కట్టలేక, కరెంటు బిల్లు కట్టలేక, కరెంటు వాడైతే ఇంచుమించు 3 సార్లు వచ్చి కరెంటు తీసేసి వెళ్ళిపోయాడు. ఎంతో ప్రయాసపడి ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. పిల్లలకు ఒకప్పుడేమో కిలో 50-60 రూపాయలు బియ్యం రైసు పెట్టేవాడిని. అటువంటి బియ్యం మేము వాడేవాళ్ళం. ఎప్పుడైతే పరిచర్యకు వచ్చేసామో 2 రూపాయల బియ్యంతోనే బ్రతుకులు మేము కొనసాగిస్తూ ఉన్న దినాలవి. పిల్లలు ఏమడిగినా లేవు, పిల్లలు ఏదడిగినా డబ్బులు లేవు. ఒక పుస్తకం కొనాలన్నా డబ్బులు లేవు. పిల్లలకు ఇంచుమించు 6 నెలలు స్కూలుకు పంపకుండా నిలిపివేసామండి. ఆ దినాల్లో అటువంటి పరిస్థితుల మధ్యలో, అయ్యా ఇంక నా వల్ల కాదయ్యా, నేను బ్రతకలేనయ్యా, అయ్యా ఇంతవరకు నేను నీ సువార్తను ప్రకటించాను, ఈ వాక్యాలన్నీ కూడా వృధా అయిపోయాయి. ఎందుకు? ఈ రాత్రి నేను చనిపోతున్నాను, నేను తీర్మానం తీసుకున్నాను అని ఇల్లు విడిచి వెళ్ళిపోయానండి. ఇంచుమించు 3-4 దినాలు ఇంటికి రాలేదు. ఎక్కడో ఒక రైల్వే ట్రాక్ మీద స్పృహ కోల్పోయి పడిపోయానండి. ఈ రాత్రి నేను చేయాల్సినవన్నీ చేసేసాను, ఇప్పుడు నాకు స్పృహ లేదు, నేను నడిచే ఓపిక లేదు, ఈ పట్టాల మీద పడిపోయాను కదా, ఏదో ఒక బండి వచ్చి నన్ను తొక్కేస్తే నేను చచ్చిపోతాను, అయిపోయాయి. ఈ రోజుతో నా పని ముగించబడింది. అయ్యా నేను చెప్పిన ప్రతి వాక్యం కూడా, నా నోట ఉంచిన ప్రతి మాట కూడా వ్యర్థమైపోయింది అని నేను దేవునితో పలుకుతా ఉన్నాను. ఆయన అంటారు, మరణకరమైనది నువ్వేది తినినను త్రాగినను నీకు ఎటువంటి అపాయం కలగదు. నేను అంటాను, ఆల్రెడీ నేను తీసేసుకున్నాను ప్రభా, ఇంకేంటి మరణం ఆసన్నమయ్యింది, మరణానికి దగ్గరగా ఉన్నాను, మరణానికి చేరువలో ఉన్నాను, మరి కాసేపట్లో మరణించిపోతున్నాను అన్నట్టుగా నేను మాట్లాడుతూ ఉన్నాను. రాత్రి జరిగింది ఏమిటంటే, ఎవరో కొంతమంది వ్యక్తులు వచ్చారండి. ఒరే వీడు తాగి పడిపోయాడు రా, వీడికి ఆర్పిఎఫ్డికి ఇచ్చేద్దాం అంటున్నారు. నాకు వాళ్ళ మాటలు వినబడతా ఉన్నాయి కానీ నడిచే ఓపిక లేదు. సమాధానం చెప్పేదానికి కూడా అంతంత మాత్రమే మాటలు వస్తూ ఉన్నాయి. నేను అంటాను, నన్ను ఈ పక్కన పడేయండి అన్నాను. వాళ్ళ పక్కన పడేసి వెళ్ళిపోయారండి. ఇంచుమించు ఒక పగలు ఒక రాత్రి ఆ ఎండకు ఆ చలికి అందులో అలా ఉన్నానండి. తర్వాత కాస్త కొంచెం మెలుకొచ్చింది, ఇంకా నడుస్తూ ఉన్నాను కానీ ఇంకా ఇలా ఇటు అటు జోగుతూ నడుస్తూ ఉన్నాను. అయితే మరొక ప్రాంతానికి వెళ్ళిపోయా, ఒక ట్రైన్ ఎక్కి మరొక ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత, నన్ను ఎందుకు నాయనకి బ్రతికించావు, నా వల్ల నీకు ఏం ప్రయోజనం, నేను నీకు దేనికి ఉపయోగకరంగా లేనయ్యా, నేనా యోగ్యుని కాదని నీకు ముందే చెప్పాను, నాకు అర్హత లేదని విషయం నీకు ముందే చెప్పాను, నేనా నీ సేవకు పనికిరాను అనే విషయం నీకు ముందే చెప్పాను, నువ్వు నన్ను పిలిచినప్పుడే నేను కాదు ప్రభువా అని అన్నాను. నా వల్ల కాదయ్యా, నేను నీ పరిచయం చేసేదానికి నాకు యోగ్యత లేదు, ఏ విధంగా చూస్తే నాకు యోగ్యత లేదు, పాపులలో ప్రధానమైన పాపిని అని నేను ముందే చెప్పేశాను. నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు, నేను చేయలేని ప్రభువా అని ముందే నేను చెప్పాను. నేను ఎందుకు ప్రభువా నన్ను ఎందుకు పిలిచావు, నన్ను ఎందుకు ఆ ఉద్యోగం మానిపించి ఇటువంటి పరిస్థితి కూడా తీసుకుని వెళ్తున్నావు, నేను ఆ శ్రమల గుండా నేను వెళ్ళలేకపోతున్నాను, వాటిని జయించలేకపోతున్నాను, వాటిని ఎదుర్కొనే ధైర్యము శక్తి సామర్థ్యము నాకులో లేదు. ఇదిగో ఇప్పుడు భార్యకు పిల్లలకు నేను అన్యాయం చేసిన వాడిగా ఉన్నాను. ఇప్పుడు నా వలన వాళ్ళ జీవితాలు పాడైపోయాయి, నా వలన వాళ్ళ బ్రతుకులు నాశనం అయిపోయాయి అని మాట్లాడుతూ ఉంటుంటే ఆయన అంటాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను.
పద, నేను నిన్ను వాడుకుంటాను, భయపడవద్దు, పద అని చెప్పి నా దేవుడు ధైర్యపరిచి బలపరిచి మరలా నన్ను తీసుకుని వచ్చాడండి. ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నానంటే లోపము లేని సౌందర్యము కలిగిన క్రైస్తవులుగా బ్రతకడానికి నేను ప్రయాసపడతా ఉన్నాను. అర్థమవుతుందండి? అపవిత్రముగా ఉండకూడదు, దేవుని దృష్టికి నేను దేని చేత నేను అపవిత్రంగా కనబడకూడదు అనే విషయంలో అనే ఉద్దేశాన్ని కలిగి నేను ప్రయాసపడతా ఉన్నాను. ఇంకా చెప్పాలంటే దేవుని పరీక్షకు, దేవుడు పెట్టే ప్రతి పరీక్షకు నిలబడతాను అని తీర్మానం తీసుకున్నాను. కాబట్టి ఈ రోజున నా దేవుడు నా ఎదుట ఉన్న అగ్నిగుండము వంటి శ్రమల నుండి నేటి వరకు ఆయన తప్పిస్తూ రక్షిస్తూ వస్తున్నాడు. ఆయన ఇప్పటికీ శ్రమలు ఉన్నాయి, ఇప్పటికీ భయంకరమైన కొలిమిలో ఉన్నాను, అయినా పరీక్షించబడతా ఉన్నాను, పరీక్షకు నిలబడి ఉన్నాను. అందుకే ఈ పూట మీ ఎదుట నన్ను నా దేవుడు నిలవబెట్టి మిమ్మల్ని బలపరచడానికి ఇదిగో ఈ రీతిగా నన్ను వాడుకుంటూ ఉన్నాడు ఆయన. ప్రియ దైవజనంగమా, నేను చెప్పదచ్చిన మాట ఏమిటంటే, నువ్వు నిలబడాలి, నువ్వు పరీక్షకు నిలబడాలి, నువ్వు పరీక్షించబడాలి. నువ్వు పరీక్షకు నిలబడే క్రైస్తవుడిగా ఉండగలిగితే, నువ్వు పరీక్షకు నిలిచిన విశ్వాసగా ఉండగలిగితే, నువ్వు నిన్ను పరీక్షించడానికి నువ్వు ఒప్పుకున్నట్లయితే, నిన్ను అప్పగించుకున్నట్లయితే, యోబు వలె పరీక్షించబడడానికి నువ్వు అప్పగించుకున్నట్లయితే, నిశ్చయముగా నా దేవుడు నీ ఎదుట ఉన్న అగ్నిగుండము వంటి శ్రమల నుండి, ఆ భయంకరమైన కొలిమిలో నుండి నా దేవుడు నిన్ను తప్పించి, నిన్ను రక్షించి, నిన్ను విడిపిస్తాడు. ఆయన సమర్థుడు. మరో మాట అండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యం. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 1 verse 9. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము అనుగ్రహించెను. నేను అంటాను, షద్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళ జీవితాల్లో వీళ్ళు కృపను కలిగి ఉన్నారు, కటాక్షమును కలిగి ఉన్నారు. కృపా కటాక్షములు వీళ్ళని వెంబడిస్తూ ఉంది. హల్లెలూయా. నా ప్రియ దైవజనంగమా, కృప నీకు తోడుగా ఉన్నట్లయితే, కృపలో నీవు ఉన్నట్లయితే, కృపలో నువ్వు భద్రపరచబడగలిగితే, నా దేవుడు నీ ఎదుట ఉన్న ఆ భయంకరమైన శ్రమల నుండి నిన్ను తప్పించి విడిపిస్తాడు. ఆయన కృప పొందుకోవాలి. కృపా కటాక్షములు పొందుకునే విశ్వాసులుగా వాళ్ళు జీవించారు. అంటే నేనేమంటానంటే, ఈ దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళు దేవుని కృపను పొందుకునే క్రైస్తవులుగా, దేవుని కటాక్షము పొందుకునే క్రైస్తవులుగా, విశ్వాసులుగా వీళ్ళు బ్రతికారు. మనమేమంటాం? ఒక ఇల్లు కట్టుకుంటే దేవుని కృప, ఒక బంగ్లా కొనుక్కుంటే దేవుని కృప. ఏమిటండి? ఒక కారు కొనుక్కుంటే దేవుని కృప. అది కాదు, ఆ కృప కాదు, దాని కృప అనరు. హల్లెలూయా. ఏమి తిందుమో, ఏమి ధరించుకుందామో, ఏమి త్రాగుదామో వాటి గురించి మీరు చింతించవద్దు, ఇవన్నీ మీకు కావాలని మీరు నా పరలోకపు తండ్రికి ముందే తెలుసు అని అంటాడు ఆయన. మీకు ఏది కావాలో దేవుని తెలుసు, ఆయన ఇస్తాడు ఆయన. కానీ కృప అంటే ఏమిటంటే, కృప అంటే దేన్ని అంటారంటే, దేవుని కొరకు ప్రాణాత్మ శరీరాల్ని పణముగా పెట్టడమే దేవుని కృపను పొందుకోవటం. దేవుని కొరకు నీ ఆస్తిని ఖర్చు పెట్టడమే దేవుని కృప అంటారు. దేవుని పరిచర్య కొరకు నీ సంపాదన అంతా కూడా ఖర్చు పెట్టడమే దేవుని కృప అంటారు. ఒక 10 రూపాయలు కానుకేస్తావు, దేవుని కృప అంటావు. చూడండి, నీ పిల్లలు 25,000, 50,000, లక్షల్లో డబ్బులు సంపాదించుకుంటున్నారు. నువ్వేసే కానుక 100 రూపాయలు, నువ్వేసే కానుక 10 రూపాయలు. నీ పిల్లల సంపాదనేమో వేల మీద, లక్షల మీద ఉంది. దానికి దేవుని కృప అని పేరు పెట్టావు. కానీ నువ్వు వేసే కానుకేమో 10 రూపాయలు, 100 రూపాయలు.
ఏదైనా సభలు ఏర్పాటు చేయాలంటే వాడేమిస్తాడా, వీడేమిస్తాడా, వాడేమిస్తాడా అని వాళ్ళ వైపు చూస్తాం. కానీ నువ్వేమి తీయాలో అన్నది ఆ గ్రహింపే నీకు లేదు. దేవుని కృప అంటే, కృపా కటాక్షములంటే దేవుని పరిచర్య కొరకు, దేవుని పరిచర్య కొరకు నీ హృదయాంతరంగంలో నుంచి ధారాళముగా నువ్వు ఏమైతే ఇస్తావో, పెడతావో దానిని దేవుని కృప అంటారు. దానిని దేవుని కృపను పొందుకోవడం అంటారు. ఈ శద్రకు, మేషకు, అబేద్నెగోలు వీళ్ళు దేవుని కృపను పొందుకునే బిడ్డలుగా ఉన్నారు. తిండి విషయంలో ఆశపడలేదు, బట్టల విషయంలో ఆశపడలేదు, దేని విషయంలో ఆశపడలేదు. వాళ్ళు మేము ఏమై ఉన్నాము, దేవుని కృప వల్ల మాత్రమే అయి ఉన్నాం. నా ప్రియ దైవజనాంగమా, దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ నిమిత్తము నువ్వు ఏమీ కూడా విత్తకుండా, నువ్వు ఏమీ కూడా ఖర్చు పెట్టకుండా వచ్చింది వచ్చినట్టుగా దాచుకొని ఉండి ఇది దేవుని కృప అంటే అది అనబడదు. నువ్వు ఎప్పుడైతే దేవుని పరిచర్యలో, ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే దావీదు గురించి వాక్యం ఏమంటుందంటే, భక్తుడు దావీదు అంటాడు, నా కష్ట స్థితిలోనే దేవుని మందిరానికి అవసరమయ్యే ఇన్ని మడుగుల బంగారమును, ఇన్ని మడుగుల ఇత్తడిని, ఇన్ని తొలముల బంగారాన్ని, ఇనుమును, సమస్తమును సమకూర్చి ఉన్న దానిని దేవుని కృప అంటారు. అది దేవుని కృపను పొందుకున్నాడుగా కాబట్టి తన కష్ట స్థితిలో దేవుని మందిరానికి పరిచర్యకు అవసరమయ్యే ప్రతిదీ కూడా దావీదు చేసి చూపించాడు. దానిని దేవుని కృపను పొందుకోవడం అంటారు. ఈ శద్రకు, మేషకు, అబేద్నెగో ఈ బబులోను సామ్రాజ్యంలో ఏదో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆశపడలేదు. మేము బానిసలుగా ఉన్నాం కదా, మేము బంధకాల్లో ఉన్నాం కదా, కానీ మేము అపవిత్రపరచబడకూడదు. మేము దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలి, దేవునితో నడవాలి. అదే కృప. దేవునితో సహవాసమే దేవుని కృప, దేవునితో నడవడమే దేవుని కృప పొందుకోవటం. దేవునితో నడిచేవాడు తమ కష్ట స్థితిలోనే దేవుని పరిచర్య కొరకు ప్రయాసపడతాడు. నేను దేవునితో నడుస్తూ ఉన్నాను అని చెప్పుకుంటున్నావు, కానీ దేవుని పరిచర్య కొరకు ఒక 10 రూపాయలు నీ సంచులోంచి బయటికి తీయవు అంటే నీకు దేవుని కృప నీకు దూరంగా ఉంది. దేవుని కృపను పొందుకోలేకపోతున్నావు. ఒక మందిరాన్ని కట్టలేకపోతున్నావు. ఒక మందిరాన్ని కట్టేదానికి వాడేవేస్తాడా, వీడేవేస్తాడా చూస్తా ఉన్నావు. నువ్వు ఇల్లు కట్టుకున్నావు కదా, ఈ మందిరాన్ని కట్టలేవా? నీ పిల్లల్ని చదివించుకోవడానికి ప్రయాసపడ్డావు కదా, మందిరాన్ని కట్టలేవా? నా ప్రియ దైవజనాంగమా, దేవునితో నడిచేవాడు దేవుని పరిచర్య కొరకు ప్రయాసపడతాడు. దేవునితో నడిచేవాడు దేవునికి ఇచ్చుట విషయంలో వెనకడుగు వేయడు. దానినే దేవుని కృప పొందుకోవడం. అందుకే వీళ్ళు దేవుని కృపను పొందుకున్నారు. కృపా కటాక్షములు కలిగిన వ్యక్తులు వీళ్ళు. అందుకే వీళ్ళని ఎవరైనా చూస్తే, వీళ్ళని చూసేసరికి ఆ అధికారులకి వీళ్ళ మీద కరుణ, దయ, జాలి, కటాక్షం కలిగేది. ఎందుకు? వీళ్ళు దేవుని కృపతో, దేవుని కటాక్షంతో నింపబడి ఉన్నారు కాబట్టి మనుషుల దృష్టిలో కూడా కటాక్షం పొందుకున్నవారుగా లేఖన భాగాలు చూస్తూ ఉన్నాం. నా ప్రియ దైవజనాంగమా, నీ ఎదుట ఉన్న అగ్నిగుండము వంటి శ్రమలను నువ్వు దాటివేయాలంటే, వాటిని అధిగమించాలంటే నువ్వేం చేయాలో చెప్పనా? మొదటిది ఏం చెప్పానండి? లోపము లేని సౌందర్యము కలిగిన క్రైస్తవుడిగా ఉండాలి. రెండవది అపవిత్రపరచబడకూడదు అని ఒక చక్కని మంచి ఉద్దేశం కలిగి ఉండాలి. మూడవది పరీక్షకు మేము నిలిచి ఉంటాం, పరీక్షకు మేము నిలబడతాం అనే మనస్తత్వం కలిగి ఉండాలి. నాలుగవదేమో కృపా కటాక్షములు కలిగిన వారుగా ఉండాలి. దేవుని కృపను పొందుకునే వ్యక్తులుగా ఉండాలి. ఏదో ఆస్తుపాస్తులు సంపాదించుకుంటే దేవుని కృపను చెప్పడం కాదు. దేవునితో నడిచే అనుభవం ఉన్నప్పుడే నువ్వు దేవుని కృపను పొందుకున్నవాడు. హల్లెలూయా. మరి ఆ రీతిగా నువ్వు బ్రతకగలిగితే, ఆ రీతిగా నువ్వు ఉన్నట్లయితే, నా దేవుడు నీ ఎదుట ఉన్న ప్రతి విధమైన అగ్నిగుండం వంటి సమస్యల నుండి నిన్ను తప్పించి నిన్ను రక్షించుటకు ఆయన సమర్థుడుగా నీ జీవితంలో ఉన్నాడు. ఆయన అట్టి కృప నా దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఈ వాక్యం ద్వారా నా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.
క్షేత్రము నీ సింహాసనమాయెనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనే. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీకే నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీకే నే చాటెదా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, 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 నీకే వందనం. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా 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 నజరేయుడా. ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని, ఆరాధ్య దైవం నీవేనని, ఆరాధ్య దైవం నీవేనని, ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం,
నజరేయుడా 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 సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా 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 నీకే వందనం 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 నీకే వందనం. ప్రేమ స్వరూపి జీవము కలిగిన గొప్ప దేవ నీకే వందనం నీకే వందనము తండ్రి. మనసారా హృదయపూర్వకంగా నిండు మనసుతో ఆరాధించు కృపనిచ్చావయ్యా నా తండ్రి నా దేవా. సియోనులో నిన్ను చూడాలంటే నా తండ్రి లోపము లేని సౌందర్యము కలిగిన విశ్వాసిగా ఉండాలి. సియోనులో నిన్ను చూడాలంటే నా దేవా నా ప్రభువా అపవిత్రపరచబడకూడదు అనే చక్కని ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉండాలయ్యా. సియోనులో నిన్ను చూడాలంటే పరీక్షకు నిలబడిన విశ్వాసులుగా క్రైస్తవులుగా బ్రతకాలి తండ్రి. సియోనులో నిన్ను చూడాలంటే కృపా కటాక్షములు పొందుకునే విశ్వాసులుగా మేము ఉండాలయ్యా. అవునయ్యా, ఈ పూట నీ బిడ్డలతో సూటిగా స్పష్టంగా మాట్లాడారు. నీ బిడ్డలను బలపరచడానికి మా మధ్యకు దిగి వచ్చారయ్యా. బల సూచకమైన నీ మందసముతో మా మధ్యకు దిగి వచ్చి ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ వెత్తబడిన ప్రతి మాట మా అందరి జీవితాల్లో కార్యసిద్ధిని కలుగజేయము నాయన. ఈ పరిచర్యను ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ప్రతి ఈవిని మీ ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నిన్ను బలపరిచిన దేవుని మాట ద్వారా ప్రతి ఒక్కరిని బలపరిచినందుకు ధైర్యపరిచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా దేవా నా ప్రభువా, ఈ పూట నాయన శ్రేష్టమైన మాటలతో తండ్రి మీరు మమ్మల్ని ధైర్యపరిచారయ్యా. జీవముతో పొదగబడిన మాటలతో జీవముతో కూడిన మాటలతో మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వ్యక్తమైన ప్రతి మాట ద్వారా అందరి జీవితాల్లో 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలభరితంగా మార్చి కేవలం మీరు మాత్రం మహిమ పొందుకోమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మని సహవాసము మనకును సకల పరిశుద్ధులకును సియోనులో ఆయన ఎదుట నిలబడాలని ఒక ఆశ కలిగి ఎందరైతే నా దేవుని బిడ్డలు లోపము లేని సౌందర్యము కలిగిన క్రైస్తవులుగా బ్రతకాలని
అయ్యా అపవిత్రపరచబడకూడదనే ఉద్దేశం కలిగి ఉండాలని మమ్మల్ని పరీక్షించండి, పరీక్షకు మేము నిలిచిన వారుగా ఉంటామని. అంత మాత్రమే కాకుండా దేవుని కృపా కటాక్షములు పొందుకునే క్రైస్తవుడిగా బ్రతకాలని తీర్మానము తీసుకున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును నా దేవుడు సఫలపరచునుగాక. క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరతలు అక్కరలు నా దేవుడు తీర్చునుగాక. కృప మీకు అనుగ్రహించబడును గాక. కృపలో మీరు భద్రపరచబడుదురు గాక. కృప మిమ్మల్ని ఆవరించును గాక. కృప వెంబడి కృపను మీరు పొందుకొనుదురు గాక. ఇది మొదలుకొని నా దేవుని సన్నిధి సదాకాలం మీకు తోడుగా వచ్చును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.